హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరియర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి 16th అక్టోబర్న. సో ఆ నోటిఫికేషన్ వచ్చేసి బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ అడ్మిషన్స్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. 17th అక్టోబర్ 5 PM నుంచి 27th అక్టోబర్ 5 PM వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ ఏవేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ బీఎస్సీ అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ వచ్చేసి 18 ఉన్నాయండి. ఈ కోర్సెస్లో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనెస్థీసియా అండ్ ఆపరేషన్ థెరపీ అండ్ ఆప్టోమెట్రీ కోర్సెస్, న్యూరో ప్రీఫ్యూజన్ టెక్నాలజీ, ఈకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ, మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ, ఎండోస్కోప్, క్లినికల్ న్యూట్రిషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ఈ 18 కోర్సెస్ ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. అది ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చేసి ఉండాలి. సో అలా కాకుండా ఇంటర్మీడియట్లో ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకైతే బయాలజికల్ అండ్ ఫిజిక్స్ సైన్స్ చేసి ఉండాలి. ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ, ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years అండి. సో December 31st, 2025 నాటికి 17 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇది ఏజ్ లిమిట్ వచ్చేసి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 2,360 రూపాయలు అండి. 2,000 ప్లస్ 360 రూపాయలు జిఎస్టీ. సో అలానే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 1,888 రూపాయలు. సో 1,600 ప్లస్ 288 జిఎస్టీ అనేది పడుతుందండి. సో ఇది అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చూద్దామండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒకటి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఒకటి, స్టడీ సర్టిఫికేట్ 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, తర్వాత క్యాండిడేట్ లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటో విత్ నేమ్ అండ్ డేట్. సో ఇది జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలండి, 100 KB ఫైల్ సైజ్ అయితే. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కూడా మ్యాండటరీ. సో అది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి, 100 KB సైజ్ అయితే ఉండాలి. సో ఈ నెంబర్స్ అయితే మీరు ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు టెక్నికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా, పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు, వాళ్ళు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. సో ఇదండి ఫైనల్గా నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.